స్క్రాబ్లో మనకి ఇది తెలుసు కదా, ఇది కాంపౌండ్ ఐస్ బేసిక్గా. ఫిష్లో అయితే ఉట్టి ఐస్ అని అంటాం, అదే క్రస్టేషన్స్కి వచ్చేసరికి కాంపౌండ్ ఐస్ అని అంటాం. ఇవి ఐస్ అనమాట. ఓకే, సో దీనికి ఇక్కడ మనకి అపెండేజెస్ కూడా ఉంటాయి. ఇట్ ఫీల్స్ ద స్మెల్ని ఫీల్ చేయడం కోసం హెల్ప్ అవుతాయి. ఇవి మీకు తెలుసు లెగ్స్ అనమాట, ఫర్ వాకింగ్. తర్వాత ఫుడ్ గ్రేడింగ్కి కూడా, ఫుడ్ ఎక్కడైనా కనిపించింది అనుకోండి, దాన్ని హోల్డ్ చేసి కట్ చేసుకొని ఇక్కడ మౌత్ ఉంటుంది, దాని నుంచి తింటుంది అనమాట ఇది. ఓకే, సో ఇవన్నీ మనకి స్విమ్మింగ్కి వాకింగ్కి లెగ్స్ అనమాట. ఇక్కడ యానస్ అనేది బాటంలో ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ ఫ్లాప్ ఉంది కదా, మగ్గు తీసుకెళ్ళారు మళ్ళీ లేదా సో యానస్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇది ఫ్లాప్, ఒక హోల్ లాగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ మౌత్. సో ఎంటర్ చేస్తే ఎంటర్ అవుతుంది ఇది. సో ఇది మౌత్ పోర్షన్ అనమాట, ఇక్కడ ఉండేది. ఓకే, మౌత్. కూడా ఫ్రెష్ కాదు కాబట్టి ఈజీగా కార్నర్ నుంచి లాగేది దాన్ని పెట్టుకొని లాగండి. దాన్ని పెట్టుకొని లాగిస్తాను. ఏది నువ్వు ఓపెన్ చేస్తే సో ఇవి గిల్స్, ఈ వైట్ ఉన్నాయి కదా, గిల్స్ అనమాట. మనకి ఫిష్లో అయితే రెడిష్ ఉంటాయి, అదే క్రస్టేషన్స్లో అయితే వైటిష్ ఉంటాయి. ఇవి గిల్స్ అనమాట. ఇవన్నీ గిల్స్. సో ఇది బేసిక్ స్టమక్. వీటికి ఏంటంటే క్రస్టేషన్స్లో ఎస్పెషల్లీ క్రాబ్స్లో ఇప్పుడు ఏదైతే ఓపెన్ చేసాం కదా, ఈ ఓపెన్ చేసిన పోర్షన్ కింద ఉంటుంది స్టమక్, ఇంటెస్టైన్ పోర్షన్ మొత్తం ఈ స్కెలిటన్ కింద ఉంటుందన్నమాట. వాటిలాగా బాడీ మొత్తం ఉండదు. సో స్కెలిటన్ కింద ఇక్కడంతా ఉండేది, ఇదంతా స్టమక్, ఇంటెస్టైన్ పోర్షన్స్ అనమాట. సో గిల్స్ అనేవి సైడ్స్లో ఉంటుంది. సో ఇదంతా హెపటోపాంక్రియాస్. మీకు ష్రింప్లో హెపటోపాంక్రియాస్, మీకు ష్రింప్లో కూడా ఉంటుంది. క్రస్టేషన్స్ అన్నిటిలో హెపటోపాంక్రియాస్ ఉంటుంది. సో మనకి ఫిష్లో అయితే హెపటోపాంక్రియాస్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. సో దిస్ ఈజ్ హెపటోపాంక్రియాస్. ఇదంతా ఇంకా ఫ్యాట్. ఓకే, ఫ్యాట్ ఇదంతా. ఫ్యాట్ అంటే కొవ్వు. ఇందులో పెద్దగా మనకి రొయ్యల్లో కానీ క్రాబ్లో కానీ పెద్దగా బాడీ పార్ట్స్ ఏమి ఉండవు. వాకింగ్ లెగ్స్, స్విమ్మింగ్ లెగ్స్, హెపటోపాంక్రియాస్, లైట్గా స్టమక్, తర్వాత ఇంటెస్టైన్, యానస్, అంతే ఉంటుంది. ఏమి ఉండవు. గిల్స్ ఉంటాయి. అందులో లాగా ప్యాంక్రియాస్, స్ప్లీన్, గాల్ బ్లాడర్, స్విమ్ బ్లాడర్ అవన్నీ క్రస్టేషన్స్లో ఉండవు. అంటే రొయ్యల్లో, పీతల్లో అలాంటివి మనకు ఉండవు అన్నమాట. సో క్రాబ్స్లో పెద్దగా డిసీజెస్ ఏమీ రావు.